యాక్చువల్గా ఒక ట్రయాంగిల్, మీరు త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రైట్ సార్. ఈ ట్రయాంగిల్ జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ రైట్ సార్. అంటే ఫస్ట్ అయితే ఇనిషియల్గా ఎలా ఉండిందంటే, అంటే నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా కూడా కళ్యాణ్ గారి సినిమా చేద్దాము అనే ఎప్పుడు అది లేకుండే అనమాట. ఎందుకంటే మనం నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది సావు తర్వాత, ఐ వాంటెడ్ టు మేక్ మూవీ. సో నేను అందుకని వెళ్ళిపోయాను, బాంబేకి వెళ్ళిపోయాను. అక్కడే ఉండేవాడిని. అక్కడే ఒక మంచి టాప్ హీరోతో సినిమా కూడా సెట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 3-4 months స్టార్ట్ అవ్వాలన్నప్పుడు ఐ గాట్ ఏ కాల్ అనమాట. ఫస్ట్ దానయ్య గారు చేశారు, తర్వాత శ్రీకరణ్ గారు చేశారు, ఇలా సినిమా అనుకుంటున్నాము అని. సో అప్పుడు అంటే కళ్యాణ్ గారి సినిమా అంటే అసలు వద్దనుకోలేము. అట్ ద సేమ్ టైం మనకు తెలియదు మనం కరెక్ట్ తీస్తామా లేదా. అంటే బయట నుంచి కళ్యాణ్ గారి సినిమా ఎంజాయ్ చేయడం వేరు, మనం వెళ్ళి దిగి దాన్ని ఎంజాయ్ చేయించేలా చేయడం వేరు. వెరీ కాంప్లికేట్ ఉంది అనమాట. సో ఆ టాస్క్ చాలా, ఎందుకు ఇప్పుడు మనకు అంత టాస్క్ అవసరమా, సావు తర్వాత ఆల్రెడీ కొంచెం అలా ఉన్నాము అని అలా ఉన్నింది. బట్ ఓకే ట్రై చేద్దామని వెళ్ళాను అనమాట. కానీ అప్పుడు ఇది ఓకే అనే టైంలో అక్కడ ఆల్రెడీ కమిట్ అయిపోయినా సినిమా హిందీలో. ఇప్పుడు అది వదిలేసి రావాలి అంటే ఇంకా ఇటు అటు ఏదో ఒక చోట పడవల ముందు కాలు పెట్టాలి. సరే ఓకేలే మనం కళ్యాణ్ గారికి ఏముంది అని చెప్పేసి నేను దుంకేసాను. దుంకిన తర్వాత ఇంకా ఫుల్గా వెళ్ళిపోవడమే సార్. సో అక్కడ త్రివిక్రమ్ గారు ఏంటంటే, త్రివిక్రమ్ గారు ఫెల్ట్ దట్ ఇప్పుడు ఈ జనరేషన్కి సుజీత్ లాంటి డైరెక్టర్ కళ్యాణ్ గారికి ఉండే స్వాగ్కి కరెక్ట్గా పడితే ఎందుకో ఒక మంచి సినిమా ఫస్ట్ నమ్మారు ఆయన, యాక్చువల్లీ బాగా నమ్మారు. సో అప్పుడు కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఓకే కళ్యాణ్ గారు కూడా ఓకే, హీ బిలీవ్డ్ ఫస్ట్ అయితే ఓకే తీస్తాడని పక్కన పెట్టి త్రివిక్రమ్ గారు నమ్మారు కదా ఫస్ట్, ఓకే ట్రై చేద్దామని అనిపించింది. ఇంకా అక్కడ కాంబో సెట్ అయిపోయి ఇంకా అసలు మీ పేరు ఆయన దృష్టిలో ఎలా పడింది అన్నది ఎప్పుడైనా అడిగారా? అది ఎలా పడింది అంటే అది తెలియదు, అంటే అడగలేదు సార్ యాక్చువల్గా ఫ్రాంక్గా. బట్ అందరూ ఒకే ఇండస్ట్రీ ఉన్నాం కాబట్టి ఒక జనరల్గా సినిమా ఎలా ఉన్నా లేకపోయినా అతను ఎలాంటి వాడు, ఎలా తీస్తాడు అని ఒక చిన్న జనం తెలిసి ఉంటుంది కదా, ఒక అందాజు ఉంటుంది. కాబట్టి ఈ టెక్నికల్ చాలా స్ట్రాంగ్ అనేది మాత్రం బాగా ఉంది ఇండస్ట్రీలో. ఓకే టెక్నికల్ స్ట్రాంగ్, కొంచెం ఫాస్ట్గా తీయగలుగుతాడు. నేను అందాజని మొత్తం 47 days షూట్ చేశాను అనమాట ఫస్ట్ సినిమా. సో ఆ టైం వేస్ట్ చేసుకోకుండా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది థాట్లోనే ఈ సినిమా స్టార్ట్ అయింది సార్. సో అందుకని అలాగా ఆయన నమ్మాడు. వీళ్ళంతా నాకన్నా వాళ్ళు ఎక్కువ నమ్మేవాళ్ళు నన్ను. అది చూసేటప్పుడు భయం వేస్తుంది, సరే వీళ్ళు ఎక్కువ నమ్మేస్తాను కాదు కానీ నమ్ముతున్నారు, మనం దాన్ని నిలబెట్టుకోవాలి అనేది అనమాట. మీరు ఈ త్రివిక్రమ్ గారు ఈ ఫస్ట్ లైన్ ఇదే చెప్పారా, వేరే లైన్ అని చెప్పారా? ఫస్ట్ రీమేక్ ఉంది యాక్చువల్గా, రీమేక్ ఉంది. అది వర్క్ చేసా, ఒక 3-4 months వర్క్ చేసి బౌండ్ స్క్రిప్ట్ చేసేసాను మొత్తం. చేసి టక్ అయిపోయింది. తర్వాత ఎందుకు మళ్ళీ గ్యాప్ వచ్చింది, నేను మళ్ళీ మైత్రి మూవీస్కి మూవ్ అయ్యాను. అక్కడ ఏదో సినిమా ప్లాన్ చేస్తూ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు అక్కడ హిందీలో ఓకే వద్దని చెప్పి వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంత మెస్అప్ అయిపోద్దని ఇక్కడ వేరే వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు పిలిచి ఇంకా ఈ రీమేక్ అని వద్దులే ఇంకేమైనా కథ ఉందని అడిగారు అనమాట. దొరికింది ఆపర్చునిటీ కదా ఇంకా అసలు అని అప్పుడు ఈ లైన్ చెప్పా ఇమీడియట్గా. చాలా వేగ్గా ఉంది ఫస్ట్ చెప్పినప్పుడు. తర్వాత లైన్ ఆయనకు నచ్చింది, ఇంకా ఓకే గో హెడ్ ఇచ్చేసారు. ఆ తర్వాత ఇంక మనం దాన్ని వర్క్ చేశాను. అంత మొత్తం నా టీం ఉంటారు, 2-3 ఒక 2 ఉంటారు అనమాట. మా కుర్రోళ్ళు తీసుకొని వెంటనే వెళ్ళిపోయి 1 month కూర్చున్నాను, గట్టిగా కూర్చొని ఒక స్క్రిప్ట్ చేసుకొని వచ్చి. లైన్ చెప్పినప్పుడే హీరోషిమా నాగసాకి దగ్గర మొదలు పెట్టారా? యాక్చువల్లీ కాదు, అంత కాంప్లికేట్ చేయలేదు సార్ ఫస్ట్ లైన్ చెప్పేటప్పుడు. ఎందుకంటే ఫస్ట్ జెన్యున్గా ఈ లైన్ మహాభారతంతో లింక్ చేసి చెప్పా. పాండవులు కౌరవులు మధ్యలో కర్ణుడు అలాగనే స్టార్ట్ చేశాను అనమాట. ఎటు సైడ్ ఉండాలో తెలియని ఒక మధ్యలో ఒక వ్యక్తి తను వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ కౌరవుల దగ్గర పనిచేసే కౌరవులతో ఉండేవాళ్ళు, మళ్ళీ పాండవుల పక్కన నిలబడితే ఎలా ఉంటుంది అనేది ఒక ఫస్ట్ లైన్ ఉందన్నమాట. జెన్యున్ మనం కూడా వేసుకుంటాం కదా కథ, ఎక్కడ ఏ మీటర్లు వెళ్ళాలని చెప్పేసి. అక్కడ ఓకే ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉందని స్టార్ట్ చేశాను. కానీ తర్వాత నేను డిసైడ్ అయ్యాను, మహాభారతం లింక్ ఏం పెట్టకూడదు, మనకు ఎక్కడో ఒకటి ఫస్ట్ ఒక బేస్ పాయింట్ కావాలి కదా సార్. మనకు భారతం రామాయణం కన్నా స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఏమి ఉండవు కాబట్టి. సో ఐ ఫీల్ అక్కడ కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ వేసుకొని అది చెప్పాను, నచ్చింది ఆయనకి. దెన్ ఫ్రమ్ దేర్ ఇంకా మనం వేరే రూట్లో వెళ్ళిపోయాం కంప్లీట్గా. మనం ఎప్పుడైనా తప్పు వెళ్ళినప్పుడు ఆ రూట్ డివేట్ అవ్వలేదు సార్. ఆ లైన్ ఫస్ట్ బేస్గా రాసేసుకున్నాను, డివేట్ అవుతున్నప్పుడు ఆ లైన్ చూసుకునేవాడిని అందుకని. అండ్ కొన్నిసార్లు డివేషన్ అయితే మంచి లైన్ వస్తుంది, బెటర్ అవుతుంది. కొన్నిసార్లు ఎటల్తో తెలియదు. కానీ ఈసారి మాత్రం కాంప్లికేట్ చేయకూడదు అనుకున్నాను సార్. సింపుల్ చెప్దాం కథ, అందరూ కథ లేదు లేకపోతే కథ ఎక్కువ చెప్తున్నాం, ఇవన్నీ పక్కన పెట్టి ఒక జెన్యూన్గా సింపుల్ లైన్ చెప్దామని ఫిక్స్ అయ్యాను సార్ ఫస్ట్ నుంచి. అది ఎందుకని